అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఆర్జీవి గారు చెప్పినట్టుగా మనోభావాలు ఉన్నదే దెబ్బతినడానికి అన్నట్టుగా రాజమౌళి గారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు అంటే అవి కంప్లీట్గా హార్ష్ కామెంట్స్ అని కూడా చెప్పలేము. జస్ట్ ఆయనకు అనిపించింది ఆ మూమెంట్లో వాళ్ళ నాన్నగారు ఏవైతే అంతకుముందు చెప్పారో సో వాటి రిలేటెడ్గా ఆయనకి ఏదైతే కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చిందో సో వాటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని రాజమౌళి గారి మీద ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. సో రాష్ట్రీయ వానరసేన అంటే వానరసేన ఇన్ ద సెన్స్ హనుమంతుల వారి భక్తులు అయి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పేరు వినలేదు. మనం జనసేన, శివసేన ఇలాంటివి వినుంటాం కానీ ఈ పేరు ఎప్పుడు వినుంటారు. బట్ ఇలాంటి ఒక సమితి అయితే ఉంది, రాష్ట్రీయ వానరసేన అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారి మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ చేశారనమాట. సో వారణాసి ఈవెంట్ సందర్భంగా రాజమౌళి గారు మాట్లాడిన మాటలు హిందూ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి ఒక కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ బేసిక్గా వాళ్ళు ఒకటి మాత్రమే కాదు, మొత్తం 3 కంప్లైంట్లు ఇచ్చారంట. ఇది ఒకటి, హనుమంతుల వారి గురించి రాజమౌళి గారు అన్న దానికోసం ఒకటి. రెండోది వచ్చి మహేష్ బాబు గారిని నంది మీద చూపించడం అనేది కూడా ఒకటని చెప్పి వారణాసి ఈవెంట్లో. మూడోది వచ్చి బాహుబలి ది ఎటర్నల్ వార్లో ఇంద్రుడితో యుద్ధం చేయడాన్ని చూపించడం, ఎందుకంటే అది తప్పుగా పోర్ట్రే చేశారు అన్నట్టుగా. సో బేసిక్గా అంటే ఇంకా ఏది పడితే అది రాసుకు వెళ్ళిపోయారు అనమాట, అంతే, అంతమించి ఇంకేయట్లేదు. అంటే రీసెంట్గా జరిగిన రాజమౌళి గారికి సంబంధించిన ప్రతి ఈవెంట్ని కూడా రాసుకు వెళ్ళిపోయారు. సో నాకు తెలిసి రాజమౌళి గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్దర్గా ఆయన ఏదన్నా ఒక గుడికో లేదంటే గుడికి ఆయన రెగ్యులర్గా ఆయన వెళ్ళకపోవచ్చు మ్యాక్సిమం, బికాజ్ ఆయన కొన్ని వీడియోస్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు యాజ్ ఎ రిలీజియన్ పరంగా చూస్తే నేను హిందూ కాదు, బట్ ధర్మం పరంగా చూస్తే మాత్రం నేను హిందూనే అని చెప్పారు ఆయన. సో ఆయన ఎథిస్ట్, ఆయన ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. బట్ ఏంటంటే ఆయన కల్చరల్ ప్రజెంటేషన్ అనేది ఆయన చాలా బాగా చేస్తారు, బికాస్ హీ బిలీవ్స్ ఇన్ దట్. సో ఆ ధర్మాన్ని నమ్ముతారు ఆయన. సో ఆ ధర్మాన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపిస్తారు ఆయన. సో అది ఏదో ఎంతమంది సినిమాల్లో దేవుడి కోసం లేనట్టు కాదు కదా, ప్రతి సినిమాలో దేవుడి రెఫరెన్స్లు ఉంటాయి. ఇందాకే మర్యాద రామన్న చూస్తూ ఉంటే ఆ క్లైమాక్స్లో దడలాడే ఎదసడి డమరుకమై అన్నప్పుడు అలాగ ఫ్రేమ్ అంటే సునీల్ గారు ఇటు తిరిగితే పక్కన శివలింగం ఉంటుంది. అంటే డమరుకమై అనేది డమరుకం శివుడితే పక్కన శివలింగాన్ని చూపిస్తూ, సో ప్రతి షాట్లోని కూడా మనకు డెఫినెట్గా శివుడిని ఎక్కువ చూపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం ఆ హిందూ ధర్మాన్ని, హిందూ దేవుడిని కూడా చాలా గొప్పగా చూపిస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే కొంచెం అథిస్ట్, ఆయన కూడా చెప్పుకున్న విషయాలే అన్నీ కూడా. సో ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. సో అందులో తప్పేమీ లేదు కూడా. అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరుగుతోంది, ఏదో శ్రీరామనవమికో లేదంటే దసరాకో ఏదో పెద్ద ఈవెంట్ జరుగుతుంది, వినాయక చవితికో. ఆ ఈవెంట్ కోసం ఆయన ముఖ్య అతిథిగా పిలిచారు. అలాంటి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టినప్పుడు ముఖ్య అతిథిగా పిలిచారు. అక్కడ పొరపాటున ఆయనకి తుమ్ము వచ్చింది, జలుబు చేసి. దేవుడి ప్రాంగణంలో తుమ్మి దేవుడిని అవమానించిన ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి కేసు చేసినా వేస్తారు ఇంకా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అలా అయిపోయింది పరిస్థితి. సో నాకు భలే అనిపించింది అంటే ఈ కేసులు ఇవన్నీ చూసినప్పుడు, ఈ కంప్లైంట్లు అవన్నీ చూసినప్పుడు. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తా, ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే ఆయన అన్న మాటలు తప్పు కాదు, బట్ ఆయన అంత స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అనడం అనేది కరెక్ట్ కాదు అనేది కొంతమంది పాయింట్. బట్ ఆయన కూడా మనిషే, ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. బికాజ్ ఆయన పని రాక్షసుడు ఆయన. బికాజ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా స్టేజ్ మీద ఫర్ యువర్ టార్చరస్ వర్కింగ్ అన్నట్టుగా చెప్పారు ఆయన. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. బికాజ్ రాజమౌళి గారికి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా ఇంకా పర్ఫెక్ట్గా రావచ్చు అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ ఒక ఈవెంట్ పెట్టి దానికోసం 1 సంవత్సరం పాటు కష్టపడి
నిద్రలు మానుకొని ఒక పక్క బాహుబలి ఎపిక్ చూసుకుంటూ మరో పక్క దీన్ని చూసుకుంటూ అన్నీ చేస్తూ విఎఫ్ఎక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చేసుకుంటూ మళ్ళీ దాంట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా డీటెయిల్డ్గా పెట్టారు మనకు అందులో. అవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తూ ఇంత చేసి ఇంత లెవెల్లో దానికోసం ప్లానింగ్స్ అది చేసి 130 అడుగులు ఎల్ఈడి స్క్రీన్ దానికోసం 20 కోట్ల మొత్తం కలిపి 20 కోట్ల బడ్జెట్ అయిందంట ఓన్లీ దీనికోసం. సో ఇంత చేస్తే అక్కడ అది పని చేయలేదు అది. సో బేసిక్గా ఆ వీడియో ముందు రోజు ప్లే చేసి చెక్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఆవిడ డ్రోన్ ఎగరేస్తున్నాడు, మరి అందులో లీక్ అయిపోద్దని చెప్పి. సో అందుకనే దాంట్లో చెక్ చేయలేదు, ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళకి. బేసిక్గా వేరే ఏదైనా చెక్ చేయొచ్చు కదా అనే పాయింట్ ఉంది, బట్ అలా చేయడానికి అవ్వదు. ఆ ఫుటేజ్ని ఆ ఫ్రేమ్స్తో ఆ క్వాలిటీతోనే చెక్ చేయాలి, అలా చేస్తేనే అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఇవన్నీ ఉన్నాయి ఇంత లెవెల్లో ఉండబట్టి. అంటే ఇంకా సో ఆయనకి ఏంటంటే అది టెస్టింగ్ అవ్వలేదు, సో డైరెక్ట్గా లైవ్లో చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడికక్కడ చేస్తూ ఉంటేనేమో ఫ్రేమ్ డ్రాప్స్ వచ్చేస్తున్నాయి, ఫ్రేమ్ స్టక్ అయిపోయింది 2 సార్లు ఎన్నిసార్లు, తర్వాత ఫైనల్గా వచ్చింది. బట్ నేనేంటుంది ఏంటంటే అంత 100% పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే ఒక పర్సన్కి ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ బాధను తెప్పిస్తాయి. ఆయన నిజంగా బాధపడ్డాడు ఆయన ఆల్మోస్ట్ నీళ్లు కూడా వచ్చేసినట్టు అయిపోయింది కళ్ళల్లోంచి. ఎందుకు పర్ఫెక్ట్గా జరగలేదు నేను అనుకున్నది అని చెప్పి. సో ఇంత జరిగింది యాక్చువల్గా. సో ఇందువల్ల వాళ్ళ నాన్నగారు ఏంటంటే దానికి ముందు వెనక హనుమంతుడు ఉన్నాడు 10 సార్లు చెప్పాడు ఆయన. సో మీ ఫ్యామిలీ మొత్తం దేవుణ్ణి నమ్ముతారు, అందులో నో డౌట్. ఈయన మట్టుకు ఏంటంటే ధర్మాన్ని సిద్ధాంతాన్ని నమ్ముతాడు తప్ప దేవుణ్ణి రిలీజియన్ని కాదు. బట్ అట్ ద సేమ్ టైం హీఈస్ హిందూ, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఫాలో అవుతాడు, హిందూ ధర్మాన్ని, అండ్ హిందూ సిద్ధాంతాలని అనుసరిస్తూ ఉంటాడు, అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి ఆయన చాలాసార్లు చెప్పారు ఆ మాట, చాలాసార్లు చెప్పారు వాళ్ళ నాన్నగారు. సో అది చెప్పేసరికి అది మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత ఈయన వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు. సింపుల్, అంతకుమించి ఇంకేమీ లేదు. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ జర్నీ అంతటికి కూడా కారణం నీ ఆర్ట్ డైరెక్టరే అన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి నీ ఆర్ట్ డైరెక్టర్ నీ వెనకున్నాడు కాబట్టి నువ్వు ఈ రోజులకు వచ్చావు, నీ ఆర్ట్ డైరెక్టర్ నువ్వు 100 సార్లు అన్నారు అనుకో. తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కుతున్నప్పుడు అది సరిగ్గా రాలేదనుకోండి, నా ఆర్ట్ డైరెక్టర్ ఇది కరెక్ట్గా చేసి ఉంటే బాగున్ను, నా ఆర్ట్ డైరెక్టర్ ఈసారైనా కరెక్ట్గా చేస్తాడేమో, ఇదే వస్తుంది ఒకటి, అంతే కదా. సో ఆయన 10 సార్లు చెప్పాడు ఆయన, అదే వచ్చింది నోట్లోంచి ఆటోమేటిక్. ఒకటి. రెండోది అంటే సాధారణంగానే మన దగ్గర ఎలా ఉంటుందంటే ఏదైనా జరిగితే మంచి జరిగేటప్పుడు ఎలాగైతే కొంతమంది దేవుడికి క్రెడిట్ ఇస్తారో, చెడు జరిగినప్పుడు కూడా కొంతమంది అలాగే దేవుడికి ఇస్తూ ఉంటారు. అంటే మంచి జరిగినప్పుడు ఆ దేవుడు నీ పక్కనే ఉన్నాడు, చెడు జరిగినప్పుడు భగవంతుడా ఎందుకు ఇలా చేసావు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏదో లెజెండ్ సినిమాలో ఆ బామ్మల భగవంతుడా అంటూ ఉంటారు కొంతమంది. సో అట్లా నడుస్తుంటుంది. కొంతమంది ఉద్దేశం ఏంటి, వాళ్ళు హిందువులే అయి ఉండొచ్చు, దేవుడిని నమ్ముతూ ఉండొచ్చు, గుడికి వెళ్తూ ఉండొచ్చు, దానం పెట్టుకుంటూ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ అంతా దేవుడి దయ వల్లే అని అంటే మటుకు తీసుకోలేరు. నేనేం చేయలేదా, సరే ఓ పని చేస్తాను, నేను ఇలా కూర్చుంటాను, దేవుడు వచ్చి అన్నీ చేస్తారేమో చూద్దాం అంటారు. అంటే బేసిక్గా కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇట్లా కొన్ని థింగ్స్ ఒక్కొక్క మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్క మనిషిని బట్టి మారుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా అందరూ ఒకలాగే ఆలోచిస్తే అందరూ రాజమౌళి అయిపోవాలి. ఇట్లా వానర సేన ఆ సేన ఈ సేన అని పెట్టుకుంటే ఇట్లాగా ఒక కమిటీ మీటింగులు పెట్టుకొని ఒక చిన్న ఏమంటారు మీటింగ్ హాల్లో రెంట్కు తీసుకోవడం, లేదంటే ఏదో మొత్తానికి అక్కడ మీటింగులు పెట్టుకుంటూ అక్కడే కూర్చొని ఇట్లా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు ఫైల్ చేసుకుంటూ అక్కడే ఆగిపోరు కదా. అందరూ రాజమౌళి గారిలా పెద్ద స్థాయికి వెళ్ళిపోను కదా. అందరూ అలాగే ఆలోచించగలిగినట్టయితే, అందరూ ఆయనలాగే ఉండగలిగినట్టయితే. అట్లాగే వీళ్ళలాగా అందరూ ఆలోచించాలంటే కూడా అవ్వదు, వీళ్ళలాగా అందరూ ఉండాలంటే కూడా అవ్వదు పని, అది అవ్వదమ్మా అన్నట్టే ఉంటుంది అది. సో అట్లా ఆయనకు ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన నాన్నగారు ముందు చెప్పిన వాటిని బట్టి వచ్చింది అట్లా. సో అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది ఆయన మాటల్లో, అంతే. రెండోది ఆయనకి ఇలాంటి కేసులు కూడా కొత్త ఏం కాదు. RRR టైంలో కూడా ఆయన మీద ఒక కేసు అయితే ఫైల్ అయింది. అదేంటంటే కొమురం భీమ్ పాత్ర ఎన్టీఆర్ గారు చేశారు కదా. సో ఆయన్ని ముస్లిం అటైర్లో చూపించారు కదా. సో కొమురం భీమ్ ఏమో హిందువు, మీరు ముస్లిం ఎట్లా చూపిస్తారని చెప్పి అప్పట్లో కూడా కేసు వేశారు. బట్ సినిమాలో మనకి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. సో హీ వాంట్ టు అక్కడ ఫేక్ ఐడెంటిటీతో బతకాలి కాబట్టి దానికోసం అట్లా అనమాట, అది పాయింట్. అండ్ దానికి ఒక ప్రాపర్ రివీలింగ్ కూడా ఉంటుంది. ఈయనకి అదేంటది పాము కాటేసి ఇంకా చచ్చిపోతున్న టైంలో రామ్ చరణ్ గారికి ఇంకా ఆ తాడు తీసి మెడలో వేస్తారు.
సో ముస్లిం అనుకుంటారు అప్పటిదాకా వాటి మెడలో తాడు ఉందంటే ఓకే నటిస్తున్నాడంటే ఇక్కడ నటించాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇవన్నీ రివీలింగ్స్ అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అప్పట్లో కూడా రాజమౌళి గారి మీద ఆ కేసు అయితే పడింది, అది కొత్త ఏం కాదు. ఆయనకి ఏంటంటే అది బ్లాక్ బాస్టర్ అయిపోద్ది మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆ సినిమా వన్స్ వారణాసి రిలీజ్ అయిన తర్వాత అది క్రియేట్ చేసే సెన్సేషన్ అంతా ఇంత కాదు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ లెట్స్ సీ, హాలీవుడ్ లెవెల్లో బడ్జెట్ అయితే పెడుతున్నారు. అండ్ 2 పాటల సినిమా కూడా అంటున్నారు, చూద్దాం మరి ఏమవుతుందో. అటు ఒకటైతే వాస్తవం, ఆయన ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా కూడా, ఫస్ట్ తెలుగు సినిమా తర్వాత ఇండియన్ సినిమా. సో ఇన్ కేసు ఎవరికైనా ఒకవేళ ఆయన అన్న 1-2 మాటలు ఏమైనా నచ్చకపోయినా కూడా నా ఒపీనియన్ ఏంటంటే వాటిని వదిలేసేయాలి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ఆయన ఏమంటారు సాధిస్తున్న విజయాలు కానీ, లేదంటే ఆయన మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచం ముందు నిలబెడుతున్న విధానం కానీ, మన తెలుగు సినిమాని, మన ఇండియన్ కల్చర్ని, మన భగవంతుళ్ళ కోసం ఆయన చూపించే విధానాన్ని, వీటన్నిటినీ కూడా చూసి కూడా మళ్ళీ ఆయన్ని ఇట్లాంటి వాటి కోసం ఎట్లా అంటారో మరి నాకైతే అర్థం కాలేదు. సో వాటిని ప్రపంచ దేశాల ముందు అంత ప్రౌడ్గా ఆయన ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అబ్బాయి అదేం ఉండదు, ఏమంటే అలా అన్నారు ఈయన ఇలా అన్నారు, అదే వచ్చిన బాధ. సో అది గైస్, సో నాకైతే అందులో ఆయన తప్పేం లేదని అనిపించింది నాకైతే. సో మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఎవరి స్నేహితులు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.